దేవాలయంలో ఈ భద్రాచలం కళ్ళ ముందు కనిపిస్తుంది. దీని భావం ఏంటంటే ఎదురుగా శిలువ ఉంటుంది, కళ్ళెదురుగా చుట్టూతా భద్రాచలాలు ఉంటాయి. ఎందుకు దేవాలయంలో శిలువలు పెట్టారు, ఎందుకు దేవాలయంలో ఈ భద్రాచలాలు పెట్టారంటే ఆయన చేసినటువంటి పాదుల గురించి, ఆయన మరణాన్ని గురించి విశ్వాసాలు మర్చిపోకూడదు. అర్థమవుతుందా? అసలు మర్చిపోకూడదు. ఆయన నా కోసం మరణించాడు అనే విషయాన్ని విశ్వాసం మర్చిపోకూడదు. అసలు మన కోసం ఆయన పొందినటువంటి శ్రమలో అసలు మనం మర్చిపోకూడదు. జీవితంలో ఏదైనా మర్చిపోవచ్చాము కానీ యేసయ్య మన కోసం చేసినటువంటి శ్రమను మనం మర్చిపోకూడదు. అది ఎప్పుడు గుర్తుండాలి మనిషికి, అది ఎప్పుడు గుర్తుండాలి విశ్వాసానికి. అందుకే మన దేవాలయంలో ప్రియమైన దేవుడు యేసయ్య శిలువ స్వరూపం, కాళ్ళ ఎదురుగా ఆయన శిలువ స్వరూపం ఎదురు